హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావు తెలుగు వ్లాగ్స్. వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే శనిశింగణాపూర్ అయితే వెళ్ళాము. అక్కడ పూజకు కావాల్సినవి అయితే 500 పే చేసి మేమైతే కొన్నాము. ఆ తర్వాత మా హస్బెండ్ పేరు అడిగి అలాగే రాసి కూడా అడిగి వాళ్ళైతే కొన్ని మంత్రాలు అయితే చదివారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆవాల నూనె అండ్ నువ్వుల నూనె అయితే తీసుకున్నాము. శనీశ్వరునికి అభిషేకం చేయాలని చెప్పేసి దానికి దీనికి సపరేట్గా మనీ అయితే పే చేసాము. ఇంకా ఈ రోడ్ క్రాస్ అయితే మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. ఇది ఔరంగాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదే షిరిడి నుంచి అయితే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. షిరిడి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ శనీశ్వరుని దర్శించుకొని అయితే వెళ్తారు. మేమైతే బైక్ మీద వచ్చాము, బస్ మీద అయితే రాలేదు. మాకు ఔరంగాబాద్ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ అయితే పట్టింది. ఇది ఒక గ్రామం, ఇది మహారాష్ట్రలో అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఊర్లో ఎవరికి కూడా ఇళ్ళకైతే తలుపులు అయితే ఉండవు, అలాగని బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. అలా అని చెప్పేసి ఇక్కడ దొంగతనాలు కూడా ఏమీ జరగవు. ఒకవేళ జరిగినా సరే ఆ శనిదేవుడే వాళ్ళని శిక్షిస్తాడన్న భయంతో ఏ దొంగతనాలు ఎలాంటివి అయితే జరగవు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ శనిదేవుడిని అయితే పూజించడానికి అభిషేకం చేయడానికి అయితే వస్తారు. ఎందుకనంటే ఉన్న శనిలో కొంచెమైనా శని పోతుందని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. కంపల్సరీ షిరిడి వచ్చిన వాళ్ళు లేకపోతే మహారాష్ట్ర వచ్చిన వాళ్ళు ఈ శనిదేవుని దర్శించుకొనే వెళ్తారు. ఈ శనిదేవుడి ఆలయానికి కూడా తలుపులైతే ఉండవు. ఇది మనకి శిల్ప రూపంలో అయితే అంటే రాతి రూపంలో అయితే దేవుడు మనకి దర్శనం అయితే ఇస్తాడు, అలానే విగ్రహ రూపంలో అయితే కాదు. ఇదైతే మనం శనిదేవుడిని వెళ్ళే దారి లోపలికి వెళ్ళాలి. ఇంకా ఎటు చూసినా కానీ ఆ శనేశ్వరుని పటాలు అయితే ఉంటాయి. ఎక్కడ చూసినా ఈ శనేశ్వరుని బొమ్మలు కంపల్సరీగా ఉంటాయి. ఈ శనీశ్వరుని పూజించడం వల్ల శని పోతుందని, ప్రపంచంలోనే అత్యంతమైన శనిదేవుడు ఏది అంటే ఈ శనిశింగణాపూర్లో ఉన్న శనిదేవుడే. శనిదేవుణ్ణి పూజించడానికైనా దర్శించడానికైనా మనం శనివారం అయితే వెళ్ళాలంట. ఆ విషయం అయితే మాకు తెలియదు, తర్వాత తెలిసింది. మేమైతే ఆదివారం అయితే వెళ్ళాము. మా హస్బెండ్కి అయితే ఆదివారం హాలిడే కాబట్టి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా శనిశింగణాపూర్లో మీట్ అవుదామని చెప్పేసి అన్నారు. అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్ళాము. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు, షిరిడిలో దర్శనం అవ్వలేదని. మేమైతే ఆ శనిదేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. అలాగే మేమైతే ఇందాక 500 పెట్టి సామాన్లు అయితే కొన్నాం కదా, అక్కడ మగవారు అయితే ఆ నల్ల గుడ్డని ఆకుల్ని ఆ స్థూలానికి అయితే గుచ్చాలి. మా హస్బెండ్ అయితే గుచ్చుతున్నారు చూడండి. ఆడవాళ్ళు అయితే గుచ్చకూడదు, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే గుచ్చాలి. అలాగే ఆ పూజ బుట్టలో ఉన్నవన్నీ ఆ బుట్టల్లో అయితే ఒక్కొక్కటి సపరేట్గా అయితే వేసేయాలి. కొబ్బరికాయ కూడా కొట్టడానికి అయితే వీలు లేదు. శనిదేవుని దర్శించడానికైతే మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 10 o'clock వరకు మనం అయితే దర్శించుకోవచ్చంట. శనివారము అలాగే శని జయంతి రోజు జనాలు చాలా ఎక్కువగా ఉంటారంట. మిగతా డేస్లో అయితే చాలా కొంచెం తక్కువగా ఉంటారంట. మేమైతే ఆదివారం అయితే వెళ్ళాము, కానీ ఆ రోజు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా శనివారం అయితే ఇంకా ఎక్కువ ఉంటారేమో అనిపించింది మాకు. ఇంకా ఆవాల నూనె నువ్వుల నూనెతో అయితే అభిషేకం చేయాల్సి వస్తే మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 500. అలా మనం దగ్గర ఉండి అభిషేకం అయితే చేయొచ్చు. 500 పెట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం. ఇంకా మిగతా వాళ్ళు మాత్రం కింద ఆవాల నూనె అండ్ నువ్వుల నూనెతో అయితే వేయొచ్చు. అవి కూడా డైరెక్ట్ దేవుడి దగ్గరికే వెళ్తుంది. నేనైతే కిందే చేస్తాను ఆవాల నూనె అండ్ నువ్వుల నూనె. చూడండి మీరు కూడా, అది మీ ఇష్టం. మీరు ఆ టికెట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా చేయొచ్చు. ఈ శనిదేవుణ్ణి ఎప్పుడు దర్శనిస్తే మంచి జరుగుతుందంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యన మనం శనిదేవుణ్ణి అయితే దర్శిస్తే మనకి చాలా మంచి అయితే జరుగుతుంది. శని అయితే పోతుంది. చూడండి, అభిషేకం అయితే చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇంకా ఆ శనిదేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఈ శనిదేవుణ్ణి మనం ఎలా పూజించాలంటే నల్లటి వస్త్రాలతో నల్లటి నువ్వులతో మనం అయితే శనిదేవుణ్ణి అయితే పూజించాలి. అలాగే శనిదేవుని దర్శనం అయితే అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఇలాగైతే గుడులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయి చూడండి. అలాగే మనం ఈ శనిదేవుడికి మనం ఏమైనా సమర్పించాలి అంటే నల్లటి ద్రాక్ష అండ్ అరటిపళ్ళను అయితే మనం సమర్పించాలంట. ఇక్కడ శనిదేవుడిని పూజ చేసేవాళ్ళు శనిదేవుడిని ఇవన్నీ అయితే తెలుస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. అలాగే హనుమంతుడి గుడి కూడా ఈ శనిదేవుని ఎదురుగా అయితే ఉంటుంది చూడండి. మీరు కూడా హనుమంతుడు కూడా ఈ హనుమంతుడిని కూడా పూజిస్తే శని ప్రభావం అయితే చాలా వరకు అయితే తగ్గుతుందంట.
అలాగే అమావాస్య రోజు శనిదేవునికి ఆవాల నూనెతో అండ్ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఇంకా మంచి జరిగి శని అయితే పోతుంది. ఈ శని దేవుడి అభిషేకం చూసి ఇంకా అలా కొంతసేపు అయితే మేము అక్కడే ఉన్నాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా శనిదేవుని పాదాలకైతే నేను నమస్కారం అయితే చేసుకున్నాను. ఆ దేవుడి పాదాలు తాకితే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము నవగ్రహాలు చూడటానికైతే వచ్చేసాము. నవగ్రహాలు చూడడానికి ఈ శనిదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము నవగ్రహాలు చూడటానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో అయితే పుస్తకాలు అయితే అమ్ముతున్నారు. భగవద్గీత బుక్స్ అయితే మేమైతే ఆ బుక్స్ అయితే ఏమీ తీసుకోలేదు. నవగ్రహాలు చుట్టూ తిరుగుదామని. నవగ్రహాలు ఏంటంటే 9. ఫస్ట్ది వచ్చేసి సూర్యుడు, సెకండ్ వచ్చేసి చంద్రుడు, మూడోది వచ్చేసి కుజుడు, నాలుగోది బుధుడు, ఐదోది గురు, ఆరోది శుక్రుడు, ఏడోది శని, 8ది రాహు, 9 కేతు. ఈ నవగ్రహాలు పూజ చేయడం వలన కూడా శని అయితే తగ్గుతుందని చెప్పేసి అందరూ అంటారు. ఈ నవగ్రహాలు చుట్టూ తిరిగి మేమైతే పువ్వులతో అయితే పూజ చేసాము. మన శని పోవాలంటే శనిదేవునికి నవగ్రహాలకి పూజ చేయడం వల్ల శని అయితే పోతుంది. అది కూడా శనివారము అమావాస్య రోజు నల్లటి వస్త్రాలతో నల్లటి నువ్వుల నూనెతో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.